రౌడీల నుంచి శౌర్య తప్పించుకొని హాకీ గ్రౌండ్‌కి రామా అంటూ పరిగెత్తుకుంటూ రావటంతో ఇక రామలక్ష్మి చాలా సంతోషంగా "సారీ సార్ మీకేమీ కాలేదా? మీరు బాగానే ఉన్నారా?" అని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లైవ్‌లో రఘురామ్ వాళ్ళందరూ ఇదంతా చూస్తూ ఉంటారు. శౌర్యని ఎవరో బంధించి ఇలా రామలక్ష్మిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఉన్నారు. అందుకే రామలక్ష్మి ఇంతవరకు ఆడలేదు. ఇప్పుడు అల్లుడు గారు వచ్చేశారు అని రఘురామ్, జానకి కూడా చాలా సంతోషంగా ఆ లైవ్‌ని చూస్తూ ఉంటారు. "రామా నాకేమీ కాలేదు రామా. నేను ఉన్నాను రామా. ఇప్పుడు నువ్వు ఆడి గెలవాలి" అని శౌర్య చెప్తుంటే "ఏమైంది?" అంటూ అప్పుడే ఆద్య, శ్రీను కూడా అక్కడికి వస్తారు. ఆ వాసుదేవే శౌర్య సార్‌ని బంధించి నేను ఓడిపోయేలా చేశాడు. అందుకే నేను గోల్స్ అన్నీ మిస్ చేశాను అని లైవ్‌లోనే రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాసుదేవ్ ఇంత చేస్తావా అని ఆద్య, శ్రీను కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడు రామలక్ష్మి గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు. రామ నువ్వు వెళ్ళి ఆడు అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది. శౌర్య కూడా ఇక రామ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రామ, వెళ్ళి ఆడు రామ, నేను వచ్చేసాను రామ అని చెప్పటంతో సార్ నేను మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందో అని ఇంతవరకు ఆడలేను. ఇప్పుడు చూడండి సార్ ఎలా ఆడతానో అని రామలక్ష్మి అంటుంది. ఇక వాసుదేవ్‌కి, అఖిలకి బుద్ధి వచ్చేలా మా రామలక్ష్మి ఆడుతుంది చూడండి అని శౌర్య, ఆద్య చెప్తూ ఉంటారు. అలా రామలక్ష్మి ఇక తిరుగు లేకుండా అన్ని గోల్స్ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఆటని, టీమ్‌ని గెలిపించేస్తుంది. రామలక్ష్మి అలా టీమ్‌ని గెలిపించటంతో అందరూ రామలక్ష్మికి క్లాప్స్ కొడుతూ, చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా శౌర్య హగ్ చేసుకొని "నువ్వు సాధించావు రామా, సాధించావు" అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఆద్య, శ్రీను కూడా ఒక పెద్ద హగ్ ఇచ్చి రామలక్ష్మిని పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదంతా లైవ్‌లో చూస్తున్న రఘురామ్, జానకి అయితే పట్టలేని సంతోషంతో "అలా చూసారా నా కూతురు ఎలా గెలిచిందో" అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక అస్మిత ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి ఆ ఒక్క బ్యాగ్‌నే పట్టుకు వెళ్లారు. మన డబ్బు, నగలు తీసుకువెళ్ళలేదు అని అమ్మ నాన్న చెప్పటంతో అసలు ఎవరు వాళ్ళు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సెల్ఫీ ఫోటో చూపించటంతో వీళ్ళు ఎవరో కాదు ఆ రామలక్ష్మి అక్క, బావ మిమ్మల్ని మోసం చేసి తీసుకువెళ్లారు అని చెప్పటంతో అయితే ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. రామలక్ష్మి ఒక లక్ష్యం కోసమే పోరాడుతూ ఉంది కాబట్టి ఇలా గెలిచింది. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండు అని ఎంత చెప్తున్నా కూడా నోరు మూస్తారా అంటూ అమ్మ నాన్ననే తిడుతూ అక్కడ ఉన్న వస్తువుల్ని విసిరికొడుతూ ఉంటుంది. అప్పుడే అస్మిత ఆద్యకి ఫోన్ చేస్తుంది. "ఏంటి అస్మిత, రామలక్ష్మి గెలిచిందని విష్ చేయటానికే నువ్వు ఇలా ఫోన్ చేశావా?" అని ఆద్య చెప్తుంటే "నన్ను మోసం చేసి మా డబ్బులు తీసుకువెళ్తావా?" అని అస్మిత అరుస్తూ ఉంటుంది. "చూడు అది మా డబ్బు. మేము తీసుకొచ్చాము. రామలక్ష్మిని ఆట ఆడేలా చేశాము. ఇప్పుడు కావాలంటే టీవీ ఆన్ చేసుకొని చూసుకో" అని చెప్పటంతో వెంటనే అస్మిత టీవీ ఆన్ చేసి "ఒసేయ్ రామ నువ్వు హాకీ ఆడావా? గెలిచావా? నేను నిన్ను ఎంత తొక్కుతున్నా కూడా నువ్వు పైకి వస్తూనే ఉన్నావు కదే! ఇలా కాదు ఈసారి చూడు ఎంత పెద్ద దెబ్బ కొడతానో" అని అస్మిత ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత శౌర్య, రామలక్ష్మి ఇద్దరు కప్పట్టుకొని ఇంటికి వస్తారు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ జానకి చాలా సంతోషంగా దిష్టి తీస్తూ ఉంటుంది. "అమ్మ రామ నువ్వు నా పేరు నిలబెట్టావమ్మా, మన ఊరి పేరునే నిలబెట్టావమ్మా" అని రఘురామ్ ఆనంద బాష్పాల్ని కారుస్తూ రామలక్ష్మిపై చాలా ప్రేమ చూపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. "అమ్మ రామలక్ష్మి నేను నిన్ను కూతురులా చూసుకుంటే శౌర్య నీలో ఉన్న టాలెంట్‌ని గుర్తించాడు. శౌర్య కనుక లేకపోతే ఈరోజు నువ్వు ఈ కప్పు గెలిచే దానివే కాదు" అని రఘురామ్ చెప్తూ ఉంటాడు.